కుండలిని శక్తి మూలాధారం నుంచి పైకి లెగుస్తూ ప్రతి చక్రాన్ని దాటుతుంది. ఈ చక్రాలన్నీ కూడా పద్మాలుగా వర్ణిస్తారు. ఇక్కడ అమ్మవారి కాంతి ఈ పద్మాలను వికసింపజేస్తుంది. అంటే ఒక్కొక్క చక్రం దాటే కొద్దీ సాధకుడి యొక్క చైతన్యం అనేది కూడా అలానే ఎదుగుతుందన్నమాట. అలా ఎదుగుతూ ఎదుగుతూ చివరికి సహస్రారంలో ఆ కాంతి పరమానందంగా వికసిస్తుంది. తర్వాత ఏమొచ్చింది ఈ నామంలో? పదద్వయ ప్రభాజాల పరాకృత. ఇక్కడ పరాకృత అనే పదం చాలా సున్నితమైనదనమాట. ఎందుకంటే అత్యంత లోతైన తత్వాన్ని సూచిస్తుంది. ఇక్కడ ఇది శబ్దం గురించి మాట్లాడుతున్నట్లు కనిపించినా నిజానికి ఇది సృష్టి యొక్క మొదటి కంపనం అనమాట. అంటే ఫస్ట్ వైబ్రేషన్ గురించి చెప్తుంది. మనకి వినిపించే ప్రతి శబ్దం, మాటలు, సంగీతం, మంత్రాలు ఇవన్నీ కూడా బయట వ్యక్తమయ్యే శబ్దాలు మాత్రమేనమాట. కానీ ఈ శబ్దాలకి ముందు ఇంకొక స్థితి ఉంది. దానినే ఇక్కడ పరానాదం అని అంటున్నారు.